మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రకంపనలు కొనసాగుతున్నాయి. కేటీఆర్ ను విమర్శించే క్రమంలో కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. తన కుటుంబం పరువుకు భంగం కలిగించారని కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ వేశారు. ఇవాళ నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, అక్కినేని నాగార్జున దాఖలు చేసినటువంటి క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎక్సైజ్ కోర్టులో నిన్న దాఖలు చేశారు, స్పెషల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో. సో ఇది ఈ రోజు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న సాయంత్రం తర్వాత వాళ్ళు ఆ పిటిషన్ దాఖలు చేశారు. సీరియల్ నెంబర్ అయింది కానీ ఈ రోజైతే కాజ్ లిస్ట్ లో కనిపించలేదు. అంటే ఏ రోజు వ్యవహారాలు ఆ రోజు ఉంటున్నాయో దానికి సంబంధించిన లిస్ట్ లో కనిపించలేదు. కానీ అడ్వకేట్ స్పెషల్ గా మెన్షన్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి బాపు ఘాట్ దగ్గర ఆమె కామెంట్ చేసింది కాబట్టి అది లంగారోజ్ పోలీస్ స్టేషన్ కు వస్తుంది అనేది పిటిషన్ లో పేర్కొన్న పరిస్థితి. ఇందులో నాగార్జున చాలా అంశాలను చెప్పాడు. తాను 90 సినిమాలకు పైగా యాక్ట్ చేశానని, అంతేకాకుండా వివిధ టెలివిజన్లలో లీడ్ గా హోస్ట్ చేశానని, అంటే లీడ్ రోల్ లో హోస్ట్ చేశానని, ఇట్లా చాలా విషయాలు ఆయనకు ఉన్నటువంటి ఆయన లీడింగ్ యాక్టర్ గాను, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆయనకు ఉన్నటువంటి ప్రొడ్యూసర్ గా, ఇలా చాలా విషయాలు చెప్తూ క్రిమినల్ ఇంటెన్షన్ తోనే సురేఖ ఈ కమెంట్స్ చేసింది అనేది ఆయన ప్రధానంగా దీంట్లో ప్రస్తావించిన పరిస్థితి. దీంతో పాటు సుమారు ఒక 20 పాయింట్స్ ఆమె ఆయన రేజ్ చేశారు. 18 పాయింట్స్ వరకు రేజ్ చేసిన పరిస్థితి ఉంది. సో ఇందులో తన కుటుంబానికి సంబంధించినటువంటి అంటే అంటే వాళ్ళ కుటుంబ సభ్యులుగానే యార్లగడ్డ సుప్రియ అండ్ వెంకటేశ్వర్ మేట్ల వాళ్ళిద్దరిని విట్నెస్ గా చేసి ఈ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు దీనిపైన కోర్టు విచారణ జరపాల్సి ఉంటుంది. విచారణ జరిపి నిజంగానే క్రిమినల్ డిఫమేషన్ ఉందా లేదా, ఈ పిటిషన్ ఎంటర్టైనబుల్ అవునా కాదా అనేది ముందుగా ఈ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు కాబట్టి ఆయన పరిశీలిస్తాడు. దీంట్లో క్రిమినల్ డిఫమేషన్ ఉంటే ఓకే, సివిల్ డిఫమేషన్ ఉంటే మళ్ళీ సెపరేట్ సూట్ వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. క్రిమినల్ డిఫమేషన్ ఉన్నట్టయితే సంబంధిత పోలీస్ స్టేషన్ కు ఈ కేసును రెఫర్ చేయాల్సిన పరిస్థితి. కోర్టు రెఫర్ చేసి లంగరోజ్ పోలీస్ స్టేషన్ కి ఈ కేసు పైన విచారణ జరపాలని ఆదేశించే అవకాశం ఉంటుంది. లేనట్టయితే ఈ కేసు నిజంగానే క్రిమినల్ ఇంటెన్షన్ లేదు, కేవలం ఇది డిఫమేటరీ కామెంట్ అని మాత్రం కోర్టు అనుకున్నట్టయితే స్పెషల్ గా మళ్ళీ డిఫమేషన్ సూట్ వేసి దానికి గాను కాస్ట్, అంటే ఈయనకు ఉన్నటువంటి వాల్యూ, ఎంత వాల్యూకి ఆయన ఈ పిటిషన్ వేస్తున్నాడు, ఎంత వాల్యూకి డిఫమేషన్ అయిందని వేస్తున్నాడు అని దాన్ని చూస్తారు. సో ఫస్ట్ అయితే ఇది విచారణకు స్వీకరించాలి. విచారణకు స్వీకరించిన తర్వాత ఇది క్రిమినల్ డిఫమేషన్ ఉందా లేదా చూడాలి. క్రిమినల్ డిఫమేషన్ ఉన్నట్టు మేజిస్ట్రేట్ కనుక భావించినట్టయితే సంబంధిత లంగరోజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది, బాపుఘాట్ లంగరోజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది కాబట్టి ఆ పోలీసులకు ఆదేశాలు జారీ చేసి కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని కోరుతారు. అదే సివిల్ డిఫమేషన్ అయితే మళ్ళీ స్పెషల్ సూట్ వేసుకొని దానికి గాను ఎంత అమౌంట్ కి, ఎందుకంటే ఈ డిఫమేషన్ లో ప్రధానంగా వాళ్ళకు ఉన్నటువంటి ఐటీ రిటర్న్స్, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి వాల్యూ ఇవన్నిటి లెక్క కట్టుకొని దానికి గాను వాళ్ళు సివిల్ డిఫమేషన్ ఇస్తారు. దాంట్లో కొంత అమౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అదొక ప్రత్యేకమైనటువంటి ఇది. సో ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటికైతే క్రిమినల్ డిఫమేషన్ కాబట్టి దీనిపైన విచారణ జరిగితే తప్ప ఇది నిజంగానే కావునా కాదని తెలిసే అవకాశం ఉంది. సో ఈ రోజు వచ్చే అవకాశం ఉంది అని తెలుసుకున్నప్పటికీ కాజ్ లిస్ట్ లో మాత్రం ఈ రోజు యాక్టివిటీస్ ఉండే లిస్ట్ లో మాత్రం అదైతే లేనట్టయితే కనిపిస్తా ఉంది. సో స్పెషల్ గా ఏమన్నా మేజిస్ట్రేట్ దగ్గర ఈ నాగార్జున తరపు న్యాయవాది మెన్షన్ చేస్తే కొన్ని విషయాల్లో అర్జెన్సీ మ్యాటర్స్ ఉన్నప్పుడు వాళ్ళు దీన్ని మధ్యలో తీసుకుంటారు, లిస్ట్ కాకుండా తీసుకుంటారు. కానీ మరి దీన్ని అర్జెన్సీ ఉందా లేదా అనేది మేజిస్ట్రేట్ ఆయన డిస్క్రిషనరీ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ కేసు మొత్తంలో ఈ అంటే క్రిమినల్ డిఫమేషన్ స్పెషల్ క్లాస్ మేజిస్ట్రేట్ కాబట్టి ఆయన ఆదేశాలు ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి విచారణ జరిగితే. రైట్ సునీల్.